తాము పర్యటిస్తున్న ప్రాంతాల్లో కొందరు కావాలని కరెంటు తీసేస్తున్నారని పసుపులేటి సుగుణమ్మ ఆరోపించారు. ఇవాళ కావలిలోని 6వ వార్డులో పాత్రలో సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. తమ ప్రచారాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎక్కడికక్కడ సమస్యలు అక్కడికక్కడే తిష్టవేశాయని ఆమె ధ్వజమెత్తారు. ఇక స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ను గెలిపిస్తే 150 కోట్ల సొంత నిధులతో కావలిని అభివృద్ధి చేస్తాము అంటున్న సుగుణమ్మతో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ప్రచారాలు కూడా ముమ్మరంగా చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో దాదాపు ప్రచార హోరు కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ సైతం ఇంటింటి ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఎన్నికల ప్రచారం సందడిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున అటు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం సమయాల్లో ఎక్కడికక్కడ కూడా ఈ ప్రచార ఆర్భాటాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అంత పాటు పసుపులేటి సుగుణమ్మ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఎలా జరుగుతోంది ప్రచారం? స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు, ముందుకెళ్తున్నారు, ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం అండి. 6వ వార్డులో ఉన్నాము. ప్రచారం చాలా బాగా జరుగుతుంది. కాకపోతే మేము కొంచెం ఎండాకాలం కదా, చల్ల టైంలో తిరిగితే బాగుంటుందని 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 6:30 నుంచి మేము నిన్న 5వ వార్డుకి వెళ్ళాం, కరెంట్ లేదు. ఈరోజు 6వ వార్డుకి వచ్చాం, కరెంట్ లేదు. మరి అది మా అదృష్టమో ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమి చేసుకోకూడదు. ఎప్పటికీ అధికారం పార్టీ ఉన్న వాళ్ళే గెలవాలి. మా లాంటి వాళ్ళం ఏదో గట్టిగా ముందుకు వస్తే ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ మనుషులు ఇబ్బంది పెట్టగలరు, కానీ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎవరు ఆపలేరు. మాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము. ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. మేము ఇక్కడ కాలువలు కూడా ఏదో 2020లోనే ఏదో ప్రాబ్లం ఉందంటే అప్పుడే కట్టాము, కాలువలు కట్టాము. ఏదో లక్షలు ఖర్చు పెట్టి కట్టించాము, అప్పుడే కట్టించాము. అభివృద్ధి అనేది మాతోటి అయిద్దని ప్రజలందరూ మమ్మల్ని నమ్ముతున్నారు. ఎందుకంటే మేము చాలా పనులు చేసి ముందుకు వచ్చాం కాబట్టి. మీరందరూ చూడవచ్చు ఎంత చీకటిగా ఉందో. ఈ లైట్ తప్పితే మనకు ఎక్కడా లైట్ కనపడుతుందా, అలా ఉంది పరిస్థితి. ఇది ఎంత మటుకు న్యాయమో ప్రజలు కూడా ఆలోచించాలి. మనం మంచి చేసే వాళ్ళని మనం ఆదరించాలని ప్రజలందరూ గుర్తించాలి. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. ఒకవైపు వైసీపీలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 3వసారి కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి కూడా నాయకుడు ఎవరైతే కావ్యకృష్ణారెడ్డి నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థులుగా ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? ప్రజలు మీకేం చెప్తున్నారు? స్వతంత్ర అభ్యర్థి అంటేనే ప్రజల మనిషి అని అర్థము. మనం స్వతంత్రంగా ప్రజల నుంచి ఇప్పుడు వచ్చాము. ఎవరైనా పని చేస్తేనే ప్రజలు ఆదరిస్తారు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ఇంకా అంత అమాయకంగా ఎప్పటికీ చూస్తారనుకోవటం అది భ్రమ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. కావలికి గెలుస్తున్నాము. కావలి అభివృద్ధికి మనందరం కలిసి ముందుంటాం. ప్రజలకు ఏం చెప్తున్నారు మేడం? అంటే మీకే ఎందుకు ఓటేయాలి అని అడిగినప్పుడు ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు? మాకే ఎందుకు ఓటేయాలన్నందుకు మేము అభివృద్ధి చేస్తాము. అసలు నేను ఎన్నో ఇల్లు తిరుగుతున్నానండి. ప్రతి ఇంట్లో పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు. ఉద్యోగాలు లేవు ఎవరికి. ఉపాధి చాలామందికి లేదు. చదివించుకొని వాళ్ళు కష్టపడి పొలం పనులు చేసుకొని ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఎవరికి ఉపాధి లేదు. అంత చదివించి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి. ఖచ్చితంగా మేము నిరుద్యోగాన్ని మేము రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఫస్ట్ ఏ విధంగా చేయగలుగుతాము, ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనేది మేము గెలిచిన మరుక్షణం నుంచి చదువుకున్న పిల్లలందరికీ ఉపాధి కల్పిస్తాం. అంటే మీరు వార్డుల్లో మీరు పర్యటిస్తున్నారు ఒకవైపు, మరోవైపు పసుపులేటి సుధాకర్ గారు పర్యటిస్తున్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు? మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? ముఖ్యంగా తాగునీరు లేదండి. 15వ వార్డు, 39వ వార్డు, 33వ వార్డు వాళ్ళు కూడా చెప్పారు. నీటికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. 16వ వార్డు అన్నీ, ఒక వార్డుని కాదు, మేము 15 వార్డుల వరకు తిరిగాము. ఇప్పటికి మొత్తం మున్సిపాలిటీ మొత్తం నీటి ప్రాబ్లం అయితే ఉంది. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్యాంకర్లు పెట్టి ప్రజలకి నీళ్లు తోలుతానే ఉన్నాము. మన వంతు సహాయం, మనకు చేతనైనంత సహాయం ప్రజలకు చేస్తూనే ఉన్నాము. అందుకని మమ్మల్ని ప్రజలు సుధాకర్ గారు ఒక పక్క, నేను ఒక పక్క చేస్తున్నాము. ప్రజలు మమ్మల్ని సొంత మనుషుల్లాగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మేము కావాలి, గెలుస్తున్నాము. అందరూ చూస్తారు.
అంటే ఒకవైపు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏదైతే మీరు ఇప్పటికే గ్రామాల్లో వీధి లైట్లు భారీగా ఏర్పాటు చేస్తున్నారు, మరోవైపు కొన్ని చోట్ల కాలువలు కట్టారు, రోడ్లు వేస్తామని కూడా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రభుత్వం చేయాల్సిన పనిని స్వతంత్ర అభ్యర్థిగా మీరు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారు? అంటే లేకపోతే మనకేముంటుంది, అసలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ అవసరం ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల కోసం మనం ముందుకు వచ్చాము, ఈ పని చేయాలని మేము గట్టిగా సంకల్పంతో చాలా చేశాము. అందుకనే ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించడానికి కారణం ఏంటంటే, ఒక గెలిచిన ఎమ్మెల్యే గారు చేయలేని పని పసుపులేటి సుధాకర్ గారు చేశారని ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. అయితే మొత్తం మీద తీసుకుంటే మహిళలకి ప్రత్యేకించి అంటే నిరుద్యోగ యువతకి మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మహిళలకి ఏం చెప్పబోతున్నారు మరి ఎక్కువగా? మహిళలు కూడా నన్ను నా దృష్టికి తీసుకొచ్చారండి. నిన్న 23 వార్డులో తిరిగాము. దరిదాపు ఒక 20-30 మంది మహిళలు, మాకు చిన్న పరిశ్రమలు మేము చదువుకోలేదు, 10th వరకు చదువుకున్నాము, మాకేమైనా చిన్న చితక పరిశ్రమలు పెట్టిండి, మేము కూడా ఇంట్లో వండకుండా ఏదన్నా చేసుకుంటాము. అటు పొలాలు ఉండవు. ఇప్పుడు పల్లెటూరులో అయితే పొలాల్లో పనికి వెళ్తారు, ఇక్కడెక్కడ వెళ్తారు వాళ్ళు, కొంచెం అట్లా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. నేను ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చాను. నేను చిన్న పాడి పరిశ్రమలు కానీ అందరూ కలిసి ఏదన్నా చిన్న చిన్న పరిశ్రమలు అవన్నీ పెట్టిస్తానని హామీ ఇచ్చాను. మొత్తం మీద మేము అభివృద్ధి కోసం వచ్చాం కాబట్టి అన్నీ తీసుకుంటాం. కావలి నియోజకవర్గాన్ని కనకపట్నంగా మార్చుకునేందుకు ముందుకు వెళ్తాం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ కూడా ప్రజల పక్షాన పోటీ చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ప్రజలంతా తమని ఓటు వేసి భారీ మెజార్టీతో కూడా గెలిపించబోతున్నారు. గెలిపించిన వెంటనే ఏదైతే తాము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చే బాధ్యత మాది అంటూ ఒకవైపు పసుపులేటి సుధాకర్, మరోవైపు పసుపులేటి సుగుణమ్మ కూడా చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.